అండి కాన్సెప్ట్ సిరీస్ లోను. ఓకే, ఎలక్ట్రోడైనమిక్స్ అంటే చార్జెస్ మోషన్లో వస్తాయి. దీంట్లో వచ్చేసి కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ వస్తుంది. కరెంట్ ఎలక్ట్రిసిటీ అంటే స్టడీ స్టేట్ మోషన్ అండి, అంటే డీసీ కరెంట్ ఫ్లో అయితే ఏ విధంగా లోపల కండక్టర్ లోపల ఎట్లా జరుగుతాయి ఏమని కరెంట్ ఎలక్ట్రిసిటీ. చార్జెస్ మోషన్లో అంటే దిస్ ఈజ్ కాల్డ్ డీసీ అనుకుంటాము. చార్జెస్ మోషన్లో అంటే మూవింగ్ మ్యాగ్నెటిజం కావచ్చు, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కావచ్చు, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ కావచ్చు. ఆ తర్వాత ఈఎంఐ అండ్ ఏసీ, ఈఎండబ్ల్యూ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఈ చాప్టర్స్ ఇవి 1 2 3 4 5 చాప్టర్స్ విల్ బి ఎక్కడ వస్తాయంటే ఎలక్ట్రోడైనమిక్స్లో వస్తాయి. ఎప్పుడైతే చార్జెస్ మోషన్లో ఉంటాయో ఆ 5 చాప్టర్స్ దాని గురించి చదవాలా. అర్థమైందండి? ఈ 2 చాప్టర్స్ ఇక్కడ 5 చాప్టర్స్ టోటల్ వచ్చేసి దీంట్లో 7 చాప్టర్స్ వస్తాయి. దీంట్లో ఎకోస్టిక్స్లో 2 చాప్టర్స్ వస్తాయి, దీంట్లో 4 చాప్టర్స్ వస్తాయి, దీంట్లో మోస్ట్లీ 7 చాప్టర్స్ ఆర్ 6 చాప్టర్స్ వస్తాయి. దీంట్లో కూడా 7 చాప్టర్స్ వస్తాయండి. అర్థమైందని చెప్పింది. ఓకే, ఆఫ్టర్ దట్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్లో వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్లో మనము ఓకే డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ చూస్తాము. డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్. ఓకే, ఆ తర్వాత యాటమ్ ఒకటి చూస్తాము. ఆ తర్వాత న్యూక్లియై చూస్తామండి, న్యూక్లియై. అండ్ ఎలక్ట్రానిక్స్ ఒక చాప్టర్ ఉంది, ఎలక్ట్రానిక్స్లో సెమీ కండక్టర్స్ గురించి చదువుతాము, సెమీ కండక్టర్స్. ఓకే, ఇవి 4 చాప్టర్స్ వస్తాయి దీంట్లో. ఓకేనా, 4 చాప్టర్స్. ఆప్టిక్స్ అన్నాక ఆప్టిక్స్లో 2 చాప్టర్స్ వస్తాయి. ఒకటి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్. ఓకే, ఇవి 2 చాప్టర్స్ వస్తాయి. ఆప్టిక్స్ ఇస్ నథింగ్ బట్ రిఫ్రాక్షన్, రిఫ్లెక్షన్. ఓకే, ఏ విధంగా లైట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, లైట్ గురించి చదువుతాం దీంట్లో. ఓకే, చాలా ఈజీ చాప్టర్స్, ఇంపార్టెంట్ చాప్టర్స్. ఓకే, మోడర్న్ ఫిజిక్స్ వచ్చేసి దీనిది వచ్చేసి క్లాసికల్ ఫిజిక్స్ కాదండి, మోడర్న్ ఫిజిక్స్ న్యూ ఫిజిక్స్ ఇది. ఓకే, మ్యాటర్ గురించి డ్యూయల్ నేచర్ అంటే మ్యాటర్ ఈజ్ యాక్ట్స్ యాజ్ ఏ వేవ్, పార్టికల్, 2 టైప్స్లో కూడా మూవ్ అవుతుంది మ్యాటర్ అనేది. ఆ తర్వాత యాటమ్ గురించి చదువుతాము, ఆ తర్వాత న్యూక్లియై.